ఏ ఎప్పటికీ అవే సినిమాలు, అవే స్టోరీలు, వాళ్ళే హీరోలా? కొత్తలు రారా, రానియరా అని కొత్త హీరోల కోసం కండ్లు కాయలు పండ్లే కాసినట్టు ఎదురు చూస్తున్న సమస్త సినిమా ప్రేమికులారా, మీ కోరిక తీరే రోజు రాబోతుంది. కథలు, కథనాలు, పాత్రలన్నిటికీ వన్నె తెచ్చే ఓ అద్భుతమైన హీరో మనకు దొరికాడు. ఆయన స్టైల్ని చూస్తే చాలు మళ్ళా మళ్ళా చూడాలనిపించేంత గొప్ప హీరో కోసం కెమెరాలన్నీ తయారైనాయి. ఎవలా హీరో, ఎట్లుంటాడో? ఏంది సావిత్రి, గా ట్రైలర్ తీసేసి సినిమా రాదు మేమందరం చూస్తాం అని అంటారా? అయితే చూడండి. ఏదో సినిమా హీరోని చూపెడతానని ఈ రాజకీయం చేసే ఆనంద్ సార్ను చూపెడుతున్నారేంది అనుకుంటున్నారా? ఇగో ఈ సార్ను చూసే సారు చేసిన ఏషాల గురించి రంభతో లాలికాడు అని ఓ సినిమా తీస్తానంటున్నాడు పెద్ద నిర్మాత సి కళ్యాణ్ సారు. ఆనంద్ సారు సిగరెట్ తాగుడు, కుల్లలు రుమాలు చుట్టుకునుడు, షున్నీలు కప్పుకునుడు, డప్పులు కొట్టుడు, ఎగురుడు, కండ్లద్దాలు పెట్టుకునుడు, తీరొక్క ఏషం కట్టుడు. అబ్బో గిట్ల ఒక్కటేంది, ఏ సైడ్ నుంచి చూసినా ఆనంద్ సారు చేష్టలన్నీ హీరో క్యారెక్టర్కే కాదు, మంచి హీరో ఒకటి కట్టుకున్నాడా అంటే అచ్చు గుద్దినట్టు హీరోయిన్ లెక్క కూడా ఉంటాడని కాష్ పడికి సినిమా తీస్తాడు కావచ్చు. అసలుకైతే వీళ్ళిద్దరి నడుమ నెల్లూరి కాడిదేదో భూమి పంచాయతీ ఉన్నదట. ఆ లొల్లి కోపం కొద్దే సినిమా తీస్తానంటున్నాడు. మరి ఆ లొల్లి సంగతి ఏందో కానీ ఈ ఆనంద్ సారు స్టోరీ సినిమా తీసేటప్పుడు ఎవరినో హీరోగా ఎంకులాడుడేంది, చక్కగా ఆనంద్ సార్నే హీరోగా పెడితే కొత్త హీరోని చూసి టాలీవుడ్ ఎంత సంబరపడుతుంది ఏం కథ. ఇక ఎటు నిర్మాత రెడీగానే ఉన్నాడు, హీరోగా ఆనంద్ సారు ఉండనే ఉండే. హీరోయిన్ వీళ్ళను సైడ్ క్యారెక్టర్ల గురించి ఇక రందే అక్కర్లేదు అనుకోండి, అన్నిటికీ ఆనంద్ సార్ను పెట్టిన జనం ఎగబడి చూస్తారు. సినిమా సూపర్ హిట్ అవుడు ఖాయమిగా. బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వీల్సుడు కూడా ఖాయమే. మరి కళ్యాణ్ సారు పంచాది కోపం మరిచి ఆనంద్కు హీరో ఛాన్స్ ఇవ్వాలని సినిమాల వరుస అందరూ కోరుకుంటున్నారు. నేను ధర్మరాజును కాదు, నేను ఎప్పుడు సుయోధనుండే. నేను ధర్మరాజును కాదు, నేను ఎప్పుడు సుయోధనుండే.